కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ మాట. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను దేని మనసు కలిగిన వాడిని. రైట్. సమస్త జనులారా రమ్మన్నాడు. ఏ వ్యక్తులైతే బాధలు, దుఃఖాలు, భారాలు, వేదనలతో ఉన్నారో ఆ జనాలందరినీ పిలుస్తున్నాడు దేవుడు. యేసు ప్రభువారు ఒక పిలుపునిచ్చారు. ఈ లోకంలో ఉన్న ప్రయాస, ఈ లోకంలో ఉన్న నొప్పి, ఈ లోకంలో ఉన్న బాధలు, ఈ లోకంలో ఉన్న చింతలు, ఈ లోకంలో ఉన్న సుఖం, సంతోషం లేని జనాలందరినీ పిలిచాడు. కులాలకి, మతాలకి అతీతంగా. ఆయనకు ఆ విషయాల్లో పట్టింపు లేదు. ఎందుకంటే మనుషుల్ని ఆయన తీర్చారు కాబట్టి. ఇలాంటి నొప్పులు, ఇలాంటి బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే శోధించబడుతున్నారో, మీ అందరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు. ఆ విశ్రాంతి ఇచ్చే విషయంలో ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ సమస్యతో ఉండొచ్చు, ఎలాంటి బాధతో ఉన్నా ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు నిర్మోహమాటంగా. ఇగో నీ మాట చెప్తుంది బైబిల్లో, కనుక నాకు ఈ విషయంలో విశ్రాంతి కావాలి, నాకు ఇస్తావా అని దేవుడి దగ్గరికి మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అయితే మనం కొన్ని విషయాలు మనం ప్రత్యేకించబడిన వారం కనుక మనం దేవునికి ప్రత్యేకత చూపించాలి. ఆ ప్రయాసపడే విషయాలు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొదటగా మనం నేర్చుకున్నాము, దేవుడు మనుషుల దగ్గరికి రావడానికి ఆయన ప్రయాసపడ్డాడు. మనుషులతో ఆ సంబంధాన్ని కలుపుకోవడం కోసం కొంచెం ప్రయాసపడ్డాడు. మనం ఎలాంటి ప్రయాసపడుతున్నాం అనేది రెండో విషయంగా నేర్చుకున్నాం. మనం అనుకున్న విషయాల్లో చర్చికి వస్తే, వాక్యం వినేస్తే, పాటలు పాడేస్తే దేవునికి దగ్గర అయిపోతాము అనే ఒక అపోహ మనకు ఉంది. అది కాదు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, ఆయనకి నచ్చినట్టుగా, ఆయన కోసం ఆలోచన పద్ధతుల్లో ఉంటేనే మనం దేవునికి దగ్గరికి అవుతాం. మూడోది నేర్చుకున్నాము, దేవుని ఆలోచన, మనుషుల ఆలోచన. దేవుడికి ఒక ఆలోచన మనుషుల పట్ల కలిగి ఉంది, కానీ మనుషులకి దేవుడి పట్ల ఇంకో ఆలోచన కలిగి ఉంటుంది. ఆ విషయాల్లో దేవుడు ఆయన ఆలోచన చెప్పే విషయాల్లో ప్రయాసపడుతున్నాడు మనుషులకి, కానీ ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. నాలుగోది మనం నేర్చుకున్నాం, దేవుని స్వరము, ఆయన ఉద్దేశం ఏంటి, అసలు దేవుని స్వరం వెనకాల ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన మాట్లాడుతున్న మాట వెనకాల, చెప్తున్న విషయాల వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని పట్టుకుంటున్నామా లేదా, గ్రహిస్తున్నామా లేదా అనేది. ఐదోది మనుషులము, దేవుని స్వరం వెనకాల ఉద్దేశం నెరవేర్పు. మనం నెరవేరుస్తున్నామా లేదా, ఆయన ఉద్దేశాన్ని గ్రహించడం వేరు, ఆయన ఉద్దేశాన్ని మనము నెరవేరుస్తున్నామా లేదా అనే విషయాలు మనం నేర్చుకున్నాం. పోయిన వారం మనం నేర్చుకున్నాము, ఆయన స్థానం ఏంటి, ఆయన అర్హత ఏంటి, ఆయన తగ్గింపు ఏంటి, అసలు ఎలాంటి స్థానంలో ఉన్నాడు, ఎలాంటి అర్హతలు కలిగి ఉన్నాడు, అలాంటి దేవుడు ఎలాంటి తగ్గింపు కలిగి మన జీవితంలోకి వచ్చాడు, ఎలాంటి తగ్గింపు మన జీవితంలో నేర్పించాడు అనే విషయాల్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు 7వ భాగాన్ని మనం నేర్చుకుందాం. ప్రయాసపడి భారం వస్తున్న జనలారు కదా, 7వ భాగాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను అడుగుతాను, ఒక మాట నాకు చెప్పండి, మీకు ఏం ఉంటే సంతోషంగా ఉంటారు? మీకు ఏం కలిగి ఉంటే మీరు సంతోషంగా ఉంటారు? పలానది ఉంటే నేను సంతోషంగా ఉంటానండి అనేది యథార్థంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. మీకు సంతోషం కలిగించేది ఏముంది? డబ్బులు ఒకటి, ఇంకా బంగారం, చీరలు, డబ్బులు, బంగారాలు, చీరలు. మెయిన్ ఎక్కువ చీరలే కదా, బంగారము లేదా చీరలు. ఇవి ఎక్కువ ఉంటే మనకి ఆనందం. ఇంకేమైనా ఉన్నాయా? పలానది ఉంటే నాకు ఆనందంగా ఉంటుందండి, సంతోషంగా ఉంటానండి. స్త్రీ ఆరోగ్యంగా, నిండు ఆరోగ్యం చక్కగా ఉండాలని ఒక. పురుషులకి ఏముంటుంది ఎందుకు? చేయాలి, పొలాలు బాగుంటే చాలు, వేసిన పంట చక్కగా వస్తే చాలు. పురుషులకి వేసిన పంట బాగా రావాలి, డబ్బులు ప్రాముఖ్యత ఉండదు, కానీ ఆ పంట మీద ప్రేమతో పంట బాగుండాలి, ఆ పంటను ప్రేమిస్తారు. డబ్బుల సంగతి తర్వాత. ఇంకేమైనా ఉంటాయి వాళ్ళకి? బట్టల మీద ఉంటాయా? అదే మాసిపోయిన చక్క, అదే 4 సంవత్సరాల నుంచి వాడుతున్న లుంగి, అదే మార్చచ్చు ఉంటాయి. వాళ్ళకి ఏముంటాయి? ఇంకేమైనా ఉంటాయి ఆనందాలు? ఎందుకు ఉండవు వాళ్ళకి? కష్టపడి సంపాదించేదేమో వాళ్ళకేమో ఆనందాలు లేవు. వాళ్ళు సంపాదించి వచ్చింది వాడుతున్నది మీకు చూడండి ఆనందాలు ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా ఆనందాలు ఉంటాయా? వారు దీంట్లో ఆనందం పొందుతారు.
ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్త్రీ కానీ పురుషు కానీ పిల్లలు కానీ రకరకాల ఆనందాలు పొందుకునే ప్రాంతాలు చాలా ఉంటాయి, పొందుకునే పద్ధతులు చాలా ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకి పిల్లల్ని తీసుకుందాం, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని, కాలేజ్కి వెళ్ళే పిల్లల్ని తీసుకుందాం. వారు రోజు స్కూల్కి వెళ్తారు, వేసేద్దా రోజు స్కూల్కి వెళ్తారు, ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు చిన్నపిల్లలు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వారికి ఎండాకాలం సెలవులు ఇస్తారు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం ఎండాకాలం సెలవులు ఆయనకు ఆనందం కాదా? ఇంక వారం రోజుల్లో, నెల రోజుల్లో, 10 రోజుల్లో సెలవులు అనగా నాకేంటి ఆనందం? రోజులు లెక్కేస్తూ ఉంటారు. అప్పుడు క్యాలెండర్ చూడడం తెలియదు వాళ్ళకి. అప్పుడు క్యాలెండర్ తెస్తారు, ఎప్పుడు వస్తుందా, సెలవులు ఎప్పుడు ఇస్తారా, ఆ సెలవులకి మనం చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు వారి ఆనందం దేంట్లో ఎత్తుకుంటున్నారు? సెలవుల్లో ఎత్తుక్కుంటారు. వారికి ఇంకా ఆనందం కలిగించాలనుకోండి, సెలవుల్లో ఊరు వెళ్తామనండి, ఇంకా ఆనందం వచ్చేస్తుంది. ఊరు వెళ్తున్నాం, ఆంధ్ర వెళ్తాం, అటు వెళ్తాం అంటే ఎక్కడ లేని ఆనందం వారికి ఆ సెలవుల్లో పొందుతారు. ఇప్పుడు ఊరు కాక ఓ 10 ఊర్లు తిరుగుతాం, ఢిల్లీ, బొంబాయి, ఆ కులు మనాలి అన్ని ప్రాంతాలు తిరుగుతాం. ఈసారి మనం సెలవుల కంటే రెట్టింపు అయిపోద్ది వాళ్ళకి ఇంక ఎప్పుడు వచ్చేది రాత్రి కళ్ళలో కూడా నిద్రపోయి అక్కడికి వెళ్ళిపోతున్నట్టు, ఇక్కడికి వెళ్ళిపోతున్నట్టు, అలా తిరిగేస్తున్నట్టు, ఇవన్నీ ఊహలు. ఇప్పుడు వారికి ఉన్న ఆనందాలు స్కూల్ పిల్లలకి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి రోజువారి దినచర్యలు, ఇప్పుడు పొద్దున్న లేగడం, పిల్లలకి హడావిడిగా క్యారేజ్ కట్టడం, భర్తకి ఏం పెట్టాలో, ఇంట్లో ఏం పెట్టాలో, క్యారేజీలు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం టీలు, కాఫీలు, మళ్ళీ ఏమైనా పొకడియో బజ్జీ వేయచ్చు కదా అంటారు దాని తగ్గట్టుగా అది. మళ్ళీ సాయంత్రం రాత్రికేమో అన్నం వద్దు చపాతీ అంటే అప్పటికప్పుడు మళ్ళీ చపాతీలు, మళ్ళీ చపాతీ కూర లేదా అంటే కూర. ఇవన్నీ రోజు వారు చేస్తూనే ఉంటారు. రోజు చేస్తున్నప్పుడు చిన్న విసుగు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేగాలి, మళ్ళీ చపాతీలు, మళ్ళీ దోశలు, మళ్ళీ ఇడ్లీలు అయితే ఒకేసారి అయిపోతాయి. ఈ దోశలు అంటే వేయలేం బాబు, బోల్డ్ వేయాలి, నిలబడి వేయాలి, ఎన్ని తతంగాలు కదా. రోజు ఇడ్లీనా అంటారు వాళ్ళు. దోశలు వేసినప్పుడు తెలుస్తుంది మనకి ఏంటి నొప్పి, కాళ్ళు నొప్పులు, నడులు నొప్పులు, అంతసేపు నెమ్మది కాల్చుకుంటూ మళ్ళీ కాలేదు, మళ్ళీ ఒప్పుకొని తప్పు ఎన్ని ఉంటాయి. ఇవన్నీ రోజు ఉంటాయి. ఇప్పుడు ఒక వారంకి పెళ్ళి ఉందంట, ఆ ఊర్లో వెళ్ళారు మీరు వెళ్ళాలి. వారం రోజులు మీరు ఇక్కడే ఉండాలి, పొద్దున సాయంత్రం టిఫిన్ అన్నీ ఇక్కడే అని చెప్పారు. ఇప్పుడు అలా చేస్తున్న, రోజు పనిచేస్తున్న మీకు ఆనందం ఆ వారం రోజులు పెళ్ళి ఆనందం కదా. వారం రోజులు సరిపడా బట్టలు, 2 వారాలు సరిపడా బట్టలు అన్నీ ప్యాక్ చేసుకుని మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ ఆనందం ఆ వారం మీరు సంతోషంగా ఉండొచ్చు కదా. రోజు వారి చర్య నుంచి అక్కడికి వెళ్ళి ఇప్పుడు మీకు సంతోషం అనుకుందాం. అక్కడికి వెళ్ళాక కూడా ఏ అమ్మాయి మరి వంటల సంగతి నువ్వే చూసుకోవాలి అన్నారు అనుకోండి, అప్పుడు ఆనందం ఉంటుంది పోద్దా? అనిపిస్తుంది కదా. అక్కడ అదే బాధ, ఇక్కడ అదే బాధ, అక్కడ తప్పట్లేదు, ఇక్కడ తప్పట్లేదు, ఎందుకు వచ్చినట్టు ఊరు అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఒక వారం రోజుల గ్యాప్ మీ ఆనందం, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నప్పుడు, పిల్లలు సెలవులు అయిపోతున్నాయి అన్నప్పుడు ఎలా ఉంటుంది లోపల? బాధే కదా, నొప్పే కదా. ఇప్పుడు పురుషులకి పొద్దునంతా కష్టపడతారు, ఆ పొలాల్లోకి వెళ్ళో కింద మీద పడి మొత్తం అంతా కష్టపడతారు. సాయంత్రం అయ్యి వారికి ఆనందం ఏంటంటే ఆ గుంపుతో కూర్చొని మాట్లాడుకోవడం. ఆడెక్కడ కొన్నాడరా, ఈడెక్కడ కొన్నాడరా, ఆడెంత వేసాడరా, ఈడెంత వేసాడరా, ఆడికి ఎంత వచ్చిందిరా, ఈడికి ఎంత వచ్చిందిరా, ఈ మాటలు మాట్లాడుకోవడమే. ఇప్పుడు వీరికి ఉన్న ఆనందం ఏంటి? ఇప్పుడు మీరు అది కూడా ఆపిస్తారు ముందు. ఇగో ఆ గుంపుతో కూర్చుంటే మాత్రం నేను ఊరుకోను అన్నారనుకోండి, కట్టడి చేశాను అనుకోండి, వారికి ఆనందం ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు ఆలోచించండి, పిల్లలకున్న ఆనందము, మీకున్న ఆనందము, పురుషులకున్న ఆనందం 3 వేరువేరుగానే ఉన్నాయి కదా. ఇప్పుడు వేరువేరుగా ఉన్నాయి. ఆ ఆనందాలు శాశ్వతమా, కొంతకాలమేనా? అంటే కొంతకాలం ఆనందంకి అంత ఆనందం వచ్చేస్తుందా? కొన్ని రోజుల ఆనందంకి అంత ఆనందమా, అంత వెయిటింగా? ఇప్పుడు మీరు పడ్డ ఆనందాలు ఏవి శాశ్వతమైనవి కాదు, చాలా కొద్దిసేపే. ఆ పెళ్ళైపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తే అదే వంటగది, అదే జిడ్డు, అదే ఎట్లు, అదే టిఫిను, అదే తిట్లు, అదే గొడవలు, అన్నీ రొటీనే కదా. మరలా ఏదైనా ఒకటి వస్తే చిన్న ఆనందం టైం ఎంత ఉంది? కొంచెమే ఉంది. ఆ కొంచెంలో మన ఆనందాన్ని వెతుకొని ఆనందపడే రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు ఆ ఆనందాలు కూడా లేవు.
ఇప్పుడు ఆనందాలు కూడా లేవు. అన్ని రోజుల ముందు ఎవడు పిలిచేవాడు కూడా లేడు. పెళ్ళి అంటే ఆ రోజు రండిలే పర్వాలేదు ఈ టైంకి అని ముందు చెప్పేస్తారు. ఎక్కడికి 3 రోజుల ముందు వచ్చేస్తారని భయం. మళ్ళీ అవన్నీ సాకరీ చేయలేం బాబు అని భయపడి ముందుగా చెప్పేస్తారు. ఏ టైంకి రావాలో, ఏ టైంకి అయిపోద్దో, ఆ టైంకి మీకు బస్సు ఉంటుంది అని కూడా చెప్పేస్తారు. అంటే ఏంటి? వెళ్ళిపోమని దాని అర్థం. అర్థం చేసుకుని వెళ్ళిపోవాలని. ఈ సంతోషాలు పడే రోజులు కూడా తగ్గిపోయాయి, బాగా తగ్గిపోయాయి, తక్కువైపోయి. పూర్వం సెలవులు వస్తే ఊర్లు వెళ్ళి వాళ్ళింట్లో కొన్నాళ్ళు వంట వండేవారు. ఇప్పుడు ఆ రోజులు లేవు. మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఎక్కడ వచ్చేస్తారేమో మేము వండట్లేదు, మేము బయట ఊరు వెళ్తున్నామని ముందు చెప్పేస్తారు. ఏ ఆనందాలు ఇప్పుడు లిమిటే ఉంది, తక్కువే. ఇది మనుషులకున్న ఆలోచన, ఆశలు లేదా మనుషులకున్న సంతోషం. కొంతకాలం సంతోషము, శాశ్వత కాల సంతోషాలు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు బైబిల్లోకి కొన్ని విషయాల్లోకి వస్తాను. గలతీలు రాసిన పత్రిక వద్దాం సరే. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ మాట ఒకసారి తీయండి. ఇప్పుడు నేను మనుషుల దయను ఏంటంట సంపాదిస్తున్నాను అంటున్నాడు. మళ్ళీ చూడండి, మళ్ళీ చదువునా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకోవడం చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకోవడం చూస్తున్నానా? నేను మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటున్నానా? ఒకవేళ నేను మనుషుల్ని సంతోష పెడితే నేను క్రీస్తుకి దాసుడు అంటే శిష్యుడిని కాకుండా పోతాను. నేను ఈ పదవ వచనాన్ని కొంచెం మనకు అర్థం అవ్వడానికి సరళమైన భాషలో చెప్తాను, వినడానికి ప్రయత్నించండి. పౌలు గారు అంటున్న మాట ఇది. ఏంటంటారంటే ఇక్కడ మనుషుల దయ అనే పదాన్ని వాడాడు. వాస్తవానికి ఆ పదం ఏంటంటే మనుషుల మెప్పు, మనుషుల ఆమోదం. నేను మనుషుల చేత ఆమోదం పొందడానికి ప్రయత్నిస్తున్నానా లేదా దేవుని చేత ఆమోదం పొందడానికి ప్రయత్నిస్తున్నానా అని అంటూ, నేను మనుషుల్ని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తున్నానా లేదా దేవుణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తున్నానా? ఒకవేళ గనక నేను మనుషులు ఆమోదం పొందడానికి, మనుషులు సంతోషం పొందడానికి నేను కనుక ప్రయత్నం చేస్తే నేను యేసు ప్రభుకి శిష్యుడిని కాను. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఈయన శిష్యుడు ఎలాగ అయ్యాడంటే మనుషుల్ని మెప్పు, మనుషుల ఆమోదం పొందడానికి కాదు, మనుషుల సంతోషం పొందడానికి కాదు, నేను దేవుని ఆమోదము, దేవుని సంతోషం పొందడానికే ఉన్నాను, అక్కడి నుంచే ఉన్నాను. అది కాకపోతే నేను దేవుని సేవకుడినే కాదు, శిష్యుడినే కాదు అనే పదం అనిచాడు. ఈ మాట అర్థమైందా లేదా? మనుషుల ఆమోదము, మనుషుల సంతోషము, ఈ రెండు కాదు, దేవుని ఆమోదము, దేవుని సంతోషము, ఇది పట్టున్నాడు. వాస్తవానికి ఈ పత్రిక రాయడానికి ముందు, గలతీ పత్రిక రాయడానికి ముందు గలతీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. గలతీలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాశాడు. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే పౌలు గారు వచ్చి సంఘాన్ని స్థాపించి యేసు ప్రభువుని చెప్పి ఆ సంఘాన్ని అంతా స్థాపించిన తర్వాత జరిగిన గలిబిలి అనమాట. ఆయన వెళ్ళిన తర్వాత కొందరు వచ్చి కొన్ని యూదుల సాంప్రదాయాలు నేర్పించారు. ఇలాగ చేయాలి, అలా చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, పౌలు గారు చెప్పినట్టు మీరు ఉండకూడదు, పౌలు గారు చెప్పిన బోధ మంచి బోధ కాదు, మీరు ఇలా చేయకూడదు అని చెప్పి కొన్ని యూదుల సాంప్రదాయాలు, లోకంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కలుపుకుని తీసుకొచ్చి ఆ గలతీలో ఉన్న సంఘాన్ని గలిబిలి చేశారు, ఆలోచనల్ని పాడు చేశారు. ఆలోచనలు పాడు చేసిన తర్వాత ఆ విషయాన్ని గ్రహించి ఆ పత్రిక, గలతీ పత్రిక రాశాడు పౌలు గారు సంఘానికి. ఇప్పుడు 6వ వచనం, మొదటి అధ్యాయం 6 నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ అంటున్నాడు చూడండి, మళ్ళీ చదవండి. అది క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వారిని విడిచి భిన్నమైన సువార్త అన్నాడు. చూడండి, సువార్తే కానీ భిన్నమైన సువార్త వైపు మీరు ఇంత త్వరగా తిరిగిపోతారని నేను అనుకోలేదు.
ఆయన ఆశ్చర్యపడుతుంట. ఏదైతే బోధించి వెళ్ళాడో, ఏదైతే నేర్పించి వెళ్ళాడో ఆ సువార్త కాకుండా ఎవరో వచ్చి చెప్పిన దానికి విని భిన్నమైన సువార్తకి తిరిగిపోతారని నేను ఊహించలేదు, ఆశ్చర్యపోతున్నాను. సువార్త కాదు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడో. యేసు ప్రభువుకి సంబంధించిన విషయాన్ని కాకుండా ఒకవేళ పైనుంచి వచ్చిన దూత కూడా మాట్లాడినా అంటున్నాడు ఏకంగా. అంటే ఎంత దుఃఖంతో మాట్లాడుతున్నాడో చూడండి. అప్పటికి గలిబిలు రేపేశారు ఆ విషయంలో, సంఘంలో గలిబిలు రేపేశారు, సంఘంలో ఉన్న జనాలకి గలిబిలు రేపేశారు. రేపిన తర్వాత ఆ మాట అన్నాడు, ఏదైతే ముందు చెప్పామో మరలా అదే చెప్తున్నాము. శాపగ్రస్తుడు అవుతాడు. ఇక్కడ చెప్పాడు అప్పుడు కాను అని సార్. ఇప్పుడు ఆగండి. ఇప్పుడు 10వ వచనం చదివారు ఇంతకుముందు, ఇప్పుడు పై వచనాలు చదివారు. ఇప్పుడు పై వచనంలో ఏ సువార్త తెలియదని అర్థం? 10వ వచనంలో తెలుస్తున్నాడు ఆయన. 1 నుంచి 9 వరకు ఏ సువార్త తెలియదని అర్థం? సంఘంలో గలిబిలు రేగింది, సంఘంలో గలిబిలు రేగింది, భిన్నమైన సువార్త బయలుదేరిపోయిన తర్వాత ఆయన దుఃఖపడుతూ మాట్లాడుతూ ఆ సువార్త వైపు అంత తొందరగా తిరిగిపోయేంటి అని అంటూ 10వ వచనంలో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఇప్పుడు నేను మనుషుల దయ, మనుషుల మెప్పు, మనుషుల ఆమోదం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి నేర్చుకుంటున్నానా అని అన్నాడు. ఇప్పుడు 10వ వచనంలో ఏంటుంది అంటే ఏ సువార్త తెలియంది? అది ఇప్పుడు రాయబడింది. ఇప్పుడు ఏంటి గల్తీలో ఏం వెళ్ళిందంటే మనుషుల్ని సంతోషపెట్టే సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మనుషుల ఆమోదం, మనుషులు ఒప్పుకోవాలి ఆ సువార్తని. అలాంటి సువార్త వచ్చేసింది సంఘంలోకి. వచ్చేసి మనుషుల ఆనందము, మనుషుల మెప్పు పొందే పరిచర్య, సువార్త ఆ సంఘంలో విస్తరించిపోయినప్పుడు అప్పుడు దుఃఖంతో రాశాడు ఈ పత్రిక. 10వ వచనంలో చెప్పాడు. అప్పుడు అందుకు మనుషుల ఆమోదం పొందొద్దు, దేవుని ఆమోదం మనకు కావాలి. మనుషుల సంతోషం పొందొద్దు, దేవుని సంతోషమే మనకు కావాలి. అదే సువార్త అని చెప్పాడు. అది కాకుండా ఇంకేదనైతే దేవుని సువార్త కాదు, శాపగ్రస్తుడు అయిపోతారు అనే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఒక 3 భాగాల కింద తీసుకుందాం. మనుషుల ఆమోదం అనండి, మనుషుల సంతోషం, దేవుని సంతోషం. 3 ఉన్నాయి. మనుషుల ఆమోదం ఏంటది? మనుషుల సంతోషము, దేవుని సంతోషము. ఇప్పుడు ఈ 1-10 నుంచి కొంచెం నేర్చుకోవాల్సిన విషయాలు మనం శ్రద్ధగా వెంటనే నేర్చుకుందాం. మొట్టమొదటిది మనుషుల ఆమోదం. ఈ పదాన్ని నేర్చుకుందాం. అసలు మనుషుల ఆమోదం మనం చూస్తామా చూడమా? పౌలు గారు సంఘానికి స్పష్టంగా రాశాడు, మనుషుల ఆమోదం కోసం చూడొద్దు, దేవుని ఆమోదం కోసం చూడండి. ఇప్పుడు మనుషుల ఆమోదంలో మనం ఉన్నామా లేదా తెలుసుకుందాం. అసలు అనుకుందాం, మీ పాపకు పెళ్ళయింది. ఎవరికైంది? పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత మీరు పంపేద్దాం అత్తవారింటికి అనుకుంటున్నారు. ఎవరింటికి పంపేద్దాం అనుకుంటున్నారు. ఏ రోజైతే పంపుదాం అనుకుంటున్నారు ఆ రోజు మంగళవారం. ఏంటది? ఫస్ట్ మీరు పంపుతారా? ఎందుకు పంపరు? మంగళవారం ఏదమ్మా? బైబిల్ ఏమన్నా బోధిస్తుంది ఇది? ఇప్పుడు మంగళవారం ముందుగా మీరే పంపరు అనుకుందాం. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి అలా ఏం లేవమ్మా మరీ చెప్తారు, ఆ పద్ధతిలో రోజులకి ఏం లేవు, మీరు అవన్నీ వదిలేయండి అని చెప్పి అన్నాడు. కొంచెం కష్టమైనా సరే పోతే మనం వింటున్న బోధన బట్టి, వాక్యాన్ని బట్టి మంగళవారం పంపేద్దామని డిసైడ్ అయ్యారు. పంపిస్తుందా? అది
సరైన శిష్యురాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు పంపుదాం డిసైడ్ అయ్యారు. చుట్టుపక్కల వచ్చి ఏంటో వదినా మంగళవారమా, మంగళవారం పంపుతావా, అవ్వా ఇంకేమైనా ఉందా అన్నారండి. ఏమనిపిస్తుంది? ఇంకొకరు వచ్చారు, ఇంకొకరు వచ్చారు, వాళ్ళందరూ మంగళవారం పంపేస్తావా అన్నారు. ఇప్పుడు మీరు ఏదో చెప్తారు, మా పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆంధ్ర నుంచి వచ్చిన పాస్టర్ గారు మాకు చెప్పారు అలాంటివి ఏమి ఉండవు, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పారు, అలాంటివి ఏం పని చేయనమంట, రోజులన్నీ దేవుడు మంచిగానే తయారు చేశాడంట, దేవుడు తయారు చేసినప్పుడు రోజులు మంచిగా ఉన్నప్పుడు మనకేంటమ్మా నొప్పి అన్నాడు అని మా పాస్టర్ గారు అన్నారు అంటే, పాస్టర్లు అలాగే అంటారులే అమ్మా, కొన్ని పట్టించుకోవాలి, కొన్ని మనం చూడాలి అని అన్నారు. ఇప్పుడు మీ మనసుకి పంపాలనిపిస్తుందా పంపకూడదు అనిపిస్తుందా? ఇప్పుడు ఎవరు ఆమోదం పొందాలని చూస్తారు మీరు? మనుషులు ఆమోదం పొందాలని చూస్తూ ఉంటారు. అదే నొప్పి చెప్తున్నాడండి. మీరు మనుషులు ఆమోదం పొందాలని చూస్తున్నారా, దేవుని ఆమోదం పొందాలని చూస్తున్నారా అంటున్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులందరూ వచ్చి మీకు అలా కాదు ఇలా కాదు అని చెప్తారు. ఇప్పుడు మీరు ఆమోదం ఎవరు ఎదుగుతున్నారు కదా? మంగళవారం, అష్టమి, ఏంటది, నవమి అనండి, అమావాస్య, పౌర్ణమి పంపచ్చా? పంపకూడదు. చాలా భయాలు ఉన్నాయి. దేవుడేమో రోజులన్నిటినీ ఒకలాగే చేసి అంటున్నాడు. అన్నీ సమానం. ఇప్పుడు మనుషుల ఆమోదం పొందాలని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి అలా కాదు ఇలా కాదనగా మన వారి ఆమోదం కోసం ఎదురు తిరిగి వెయిట్ చేస్తూ ఉంటాం. మా ఇంటి దగ్గర మేము రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా ఇల్లు అద్దెకి ఇచ్చాం. 2-3 పోస్టులు ఉంటాయి. ఆ ఇల్లు అద్దెకి ఇచ్చాం. అద్దెకి ఇచ్చిన తర్వాత ఆ అద్దె వసూలు చేసే బాధ్యత మా నాన్న నాకు ఇచ్చేవాడు. ఆయన వెళ్ళాక ఆ డ్యూటీకి వెళ్ళి నాకు చెప్పేవాడు. కరెక్ట్గా 1వ తారీఖుని మరీ వెళ్ళిపోతే మరీ బాగోదు, కాబూళ్ళలో ఉంటుంది, కొంచెం గ్యాప్ తీసుకుని వెళ్దామని చెప్పి గ్యాప్ తీసుకుని వెళ్ళేవాడిని. మరీ ఒకటినే అమ్మ అని తలుపు కొడితే బాగోదు కదా అని చెప్పి కొంచెం ఒక 2-3 రోజులు గ్యాప్ తీసుకుని 2వ రోజు 3వ తారీఖున వెళ్ళేవాడిని. ఒకరోజు 3వ తారీఖున వెళ్ళాను నేను. సరిగ్గా అద్దె అడిగిన టైంకి ఆ 3వ తారీఖు లక్షవారం డైరెక్ట్గా చెప్పిందండి. లక్షవారం డబ్బులు ఇవ్వం బాబు మేము అన్నది. నేను ఎంతో దూరం నుంచి బండి మీద వెళ్ళి అద్దె వసూలు చేసుకోవడానికి వెళ్ళాను. నేను డైరెక్ట్గా అన్నది, లక్షవారం డబ్బులు ఇవ్వం బాబు, రేపు రా అన్నది. నాకు రేపు రా అని. మళ్ళా రేపు రావడానికి నేను అడుక్కునేవాడు కాదు. నా పనులు మానుకుని నేను వచ్చాను కాబట్టి నువ్వు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నువ్వే రా అని చెప్పాను. రేపు నేను రాను, రేపు మీరే రండి, మీరు వచ్చి ఇవ్వండి, నా బాధ్యత నేను వచ్చి తీసుకున్నాను, మీరు లేదన్నారు, రేపు మీరు వచ్చి ఇవ్వండి అన్నాను. అంత దూరం రావాలా, మరి నేను వచ్చాను. ఇప్పుడు లక్షవారం డబ్బులు ఎవరు అన్నది, లక్షవారం ఇస్తే లచ్చిందే వెళ్ళిపోద్దంట, వెళ్ళకూడదని ఇప్పుడు భావం. ఇప్పుడు అనుకుందాం వారి భావం తీసుకుందాం, అలాగే వదులుదాం. ఏమ్మా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందనుకో, ఫీజు ఇస్తావా లక్షవారం అంటావా డాక్టర్ దగ్గర అన్నాను. ఫీజు ఇచ్చే దగ్గర డాక్టర్ గారు లక్షవారం అండి ఇవ్వనండి అంటావా, ఫీజు ఇచ్చేస్తావా మొహమాటలుగా అన్న, ఇచ్చేస్తుంది. మరి నా దగ్గర అన్నాను, ఏం బాబు కొన్ని ఉంటే నీకు తెలియదులే, నువ్వు చిన్నోడివి అన్నది. చిన్నోడు మరి డౌట్ అడిగిన చెప్పాలి కదా మరి నాకు. మొత్తానికి ఆ లక్షవారం ఇవ్వలేదు. తర్వాత రోజు వాళ్ళే వచ్చి ప్రయాసపడి బస్సులో కిందలో వచ్చి మాకు ఇంటికి వచ్చి సరిగ్గా వాళ్ళ ఇల్లు ఒక 7 నెలల తర్వాత ఖాళీ చేసేస్తున్నారు. ఖాళీ చేస్తున్న టైంకి 1 నెల అద్దె మిగిలింది మా దగ్గర. అద్దె తీసుకోవడానికి వచ్చారు. ఇల్లంతా ఖాళీ చేస్తాము, ఇల్లంతా కడిగేసామండి, అనకాపల్లి వెళ్ళిపోతున్నాం మేము అని చెప్పి మా ఇంటికి వచ్చారు. వచ్చిన రోజు లక్షవారం. మా నాన్న పొద్దున్న డబ్బులు చేతులు పెట్టి వెళ్ళిపోయాడు. అయ్యా మరి బాబు వెళ్ళిపోతున్నాము, నాన్నగారు మీకు డబ్బులు ఇస్తారంట కదా అన్నాను. లక్షవారం అండి అన్నాను నేను. లక్షవారం అండి అన్నాను. అలా నిలబడిపోయాడు. అనకాపల్లి వెళ్ళిపోవాలి, వెయిటింగ్, ఇప్పుడు మళ్ళీ రావాలి, డబ్బులు తీసుకోవాలి, అవసరం ఆడది. ఇప్పుడు లక్షవారం అండి అన్నాను. ఆయన ఏం మాట అన్నాడో నేను అదే మాట అన్నాను. అలా నిలబడిపోయాడు. ఊరికే అన్నాను లేండి అండి, ఇచ్చాను, పంపించాను, సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు గమనించండి, లక్షవారం డబ్బులు ఎవరు అని మన క్రైస్తవుల్లో కూడా చాలామందే ఉన్నారు ఈ ఈ ఈ తంతు చేసేవారు. ఎవరు సరే ఎవరిని ఇస్తే తీసుకుంటారా? ఎవరు సరే ఇప్పుడు ఎవరిని ఇస్తే తీసుకుంటారా?
తీసుకుంటే ఇచ్చేస్తే తీసుకుంటారు. మీకు అవసరమైంది, ఇప్పుడు ఆ లక్షవారం రోజు మీకు బాగా డబ్బు అవసరమైంది. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? మీకు అవసరమైనప్పుడు మీరు వెళ్ళి అడిగితే ఇవ్వకపోతే ఈరోజు లక్షవారం ఇవ్వండి అని చెప్పితే పరిస్థితి ఏంటి? అంతకన్నాడు మనుషులు మెప్పు కోరకూడదు. ఈ మనుషులు మెప్పు కోరే టైంలో మనుషులు ఏమనుకుంటారో, ఎలా అనుకుంటారో అనే విషయాలు మనం చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రెండో ప్రభావం ఎక్కడ మనుషులు ఆమోదం అంటే, కుటుంబంలో ఒక పెద్ద ఉంటారు. కుటుంబంలో ఒక పెద్ద ఉంటారు, వయసులోని అనుభవంలోని. మీరు ఏదైనా కార్యక్రమం అనుకుంటే ఆ వ్యక్తి ఒప్పుకోకపోతే, ఎవరు? కుటుంబానికి పెద్ద ఒప్పుతుంది. మీ ఇంట్లో అందరూ మాట్లాడేసుకుని ఒప్పిస్తున్నారు, ఆ ఒక్క వ్యక్తి ఒప్పుకోవట్లేదు. మనస్ఫూర్తి చేస్తారా? ఏమోనమ్మా మరి నేను చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం చూసుకో, నాకైతే ఆ రోజు రావడం కాదు, నేను రాను అనేసింది పెద్ద. ఇప్పుడు ఆ పెద్ద మాటకి లోబడి, ఆ పెద్ద మాట ఆమోదం కోసం మొత్తం అంతా పాడు చేస్తారు. ఆప్ చేయరా? చెయ్యాలి. చూడండి, ఆప్ చెయ్యాలి. పెద్ద చేస్తారు కదా, ఆప్ చెయ్యాలంతే. మరి ఆ పెద్దదన్నా నోరిప్పిందా, వద్దని చెప్పిందా, అది ఆప్ తీరాల్సిందే. ఇంకా ఇంకోటి మాట్లాడడం లేదు. ఇప్పుడు ఆవిడ ఆమోదం మన జీవితంలో పనిచేస్తుంది. చూడండి, మీ కుటుంబం వేరు, వాళ్ళ కుటుంబం వేరు, మీ సంపాదన వేరు, వాళ్ళ సంపాదన వేరు, వారి జీవితాలు వేరు, మీ జీవితాలు వేరు. కానీ మీకు ఆమోదం పొందాలంటే ఒక వ్యక్తి ఉంటుంది. చూడండి, అది ఆవిడ ఆమోదం పొందపోయేవా ఖచ్చితంగా గలిబిలు రేగుద్ది అక్కడ. ఇక్కడ కుటుంబాల్లో కొన్ని ఒప్పుకోరు ఆమోదం, మనుషుల ఆమోదం. కొన్ని సమాజంలో, గ్రామంలో, ఊరుల్లో, వీధుల్లో, ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి. మా వీధులు అలాగా బాగోదండి చేస్తే, మా ఊర్లో బాగోదండి అలా చేస్తే, మా ఊరోళ్ళు ఊరుకోరండి అలా చేస్తే, మా వీధోళ్ళు అలా ఊరుకోరండి చేస్తే. ఇప్పుడు కొన్ని ఆమోదం ఊరు, గ్రామము, ఈ వీధిలో ఉన్న వారిని బట్టి కూడా మన అభిప్రాయాలు మారిపోతాయి. చూడండి, మన ఆలోచన మారిపోతాయి, కార్యక్రమాలు మారిపోతాయి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నాడు? మనుషుల ఆమోదము పొందడానికి వీలు లేదు అన్నాడు. ఇది మనుషుల ఆమోదం. నేను రెండో భాగంకి వస్తున్నాను. మనుషుల్ని సంతోషపెట్టే ఒక తంతు ఇది, మనుషుల్ని ఆనంద పెట్టే తంతు ఇది. ఇక్కడ ఈ రెండో భాగానికి వస్తున్నాను. పలానా పని చేస్తే మనుషులు ముఖం మార్చుకుంటారు అంటే, ఆ పని చేస్తారా ఆపేస్తారా? ఎందుకు ఆపుతారు? పలానా కార్యక్రమం చేస్తే మనుషులు ముఖం మార్చుకుంటారు అని అంటే, ఆ పని చేస్తారా ఆపుతారా? మీ వాళ్ళే, బయట వాళ్ళు కాదు, మీ ఇంట్లో వాళ్ళే, మీ బంధువులే, మీతో పాటు వాళ్ళే పలానా పని చేస్తే వారు ముఖం మార్చుకుంటారనగానే ఆ పనికి మనం ముందు వెళ్తామో వెనకడిగేస్తాం. ఇప్పుడు ఎవరు ఆనందం కావాలి? మీ ఆనందమా? ఎవరు ఆనందం కోసం చూస్తున్నాం మనం? ఇక్కడ పలానా పని చేస్తే మీ మీద చాడీలు చెప్తారంటే, పలానా పని చేస్తే ఒకవేళ మీ మీద చాడీలు చెప్తారంటే ఆ పని చేస్తారు ఆపుతారా? ఎందుకు చేయరు? ఇప్పుడు ఎవరు ఆనందం ముఖ్యం? ఆ పని ఆనందం ముఖ్యమా? మనుషులు ఏమనుకుంటారో ముఖ్యమా? మనుషుల సంతోషం ముఖ్యమా? మీ సంతోషం ముఖ్యమా? పలానా పని చేస్తే మీతో సరిగ్గా మాట్లాడరా, కుటుంబం ఉండరు. ఆ కార్యక్రమం చేశారా, ఆ పని చేస్తారా, మీతో పాటు ఉండరు వారు. ఇప్పుడు వారు ఉండరు కాబట్టి వారి సంతోషం కోసం మీరు ఆ కార్యక్రమం ఆపుతారా, చేస్తారా? ఏం వస్తుంది లోపల? మనం దేనికోసం చూస్తాం? మనుషులు సంతోషపెట్టడాక, మనం సంతోషపడ్డాక, దేవుని సంతోషపడ్డాక. మన మైండ్ అంతా ఎక్కడుంది? వారి ఆమోదం పొందాలి, వారి సంతోషం పొందాలి. ఇప్పుడు కొన్ని ఫంక్షన్లు చేసినప్పుడు, మీ ఫంక్షన్లు ఏమైనా చేస్తున్నప్పుడు వచ్చిన వారికి ఎలా సంతోషపెట్టి పంపాలని చూస్తారా, ఎలాగైనా పర్లేదు అనుకుంటారా? ఎలా వచ్చిన వారికి సంతోషంగా చక్కగా పెట్టి చూడాలి అనేది మీ ఆశ, మీ ఆలోచన. మంచిదే. ఇప్పుడు మన ఆశ మనుషుల్ని సంతోషపెట్టడం. ఇక్కడ ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, మనుషుల ఆమోదము, మనుషుల సంతోషం. ఈ రెండింటి దగ్గర మనం ఆగిపోయి ఉంటాం. ఈ రెండింటి దగ్గరే మనం జీవితాలు ఆగిపోయి ఉంటాయి. ఇక్కడ బైబిల్లో ఆ పౌలుగా చెప్తున్న పత్రికలో ఆ 10వ మాటలో మళ్ళొక చదవండి. అది ఇప్పుడు నేను
మా మనుషుల దయ, మనుషుల మెప్పు, మనుషుల ఆమోదం సంపాదించాలని చూస్తున్నానా? దేవుని దయని సంపాదించాలని చూస్తున్నానా? నేను మనుషుల్ని సంతోషపెట్టాలని ఆలోచిస్తున్నానా? ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తే నేను క్రీస్తుకి శిష్యుడిని కాను. అంటే క్రీస్తుకి శిష్యుడిని అవ్వాలంటే నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి. నా ఆలోచన ఇది ఉండాలి. ఫస్ట్ మనం నేర్చుకున్నాం మనుషుల ఆమోదం. మనం ఎప్పుడు చూసినా మనుషుల ఆమోదం కోసం ఎదురు చూస్తాం. మనుషులు బట్టే మన జీవితాలు, మన కార్యక్రమాలు, క్రియలు అన్నీ జరుగుతాయి. రెండవది మనుషుల సంతోషం. వారు సంతోషంగా ఉంటారంటే చేస్తాం, వారు దుఃఖపడతారంటే మన పనులు కూడా ఆపేసే స్థితిలో ఉంటాయి. నేను ఇప్పుడు 3వ భాగానికి వస్తాను. దేవుని సంతోషపెట్టే భాగాల్లోకి వస్తాను. నేను మత్తయి సువార్త ఒకసారి తెద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి సార్. రైట్, ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తిజం పొందడానికి యోహాను దగ్గరికి వస్తున్నారు. రైట్, ఇక్కడ యోహాన్ గారు అన్నారు, బాబు నేను బాప్తిజేవుడు ఏంటి, నీతో పొందాల్సిన బాప్తిజం నేను, యేసు ప్రభు అయిన నువ్వు, దేవుని కుమారుడు అయిన నువ్వు, నేను బాప్తిజం ఏంటి అని అంటే యేసు ప్రభు వారు ఇది అవ్వనివ్వాలి, ఇది నీతి నిమిత్తం, రాజ్య నిమిత్తం అవ్వాల్సిన విషయాలు అని చెప్పారు. చెప్పారు. యేసు ప్రభుకి బాప్తిజం ఇచ్చాడు యోహాను. పొందిన వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకుని ఒడ్డు మీదకి వచ్చారో అప్పుడు ఏం జరిగిందంట, ఆకాశం తెరవబడద్ది. దేవుని ఆత్మ ఆకాశం నుంచి పావురంలా దిగి వచ్చింది. ఆ పావురంలా ఉన్న ఆత్మ ఒక స్వరం, దేవుని స్వరము, పరలోకం నుంచి వస్తున్న స్వరము ఏంటంటే ఒక ఆకాశం నుంచి ఒక స్వరం. ఏంటి ఆ స్వరము? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. రైట్, ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. ఇక్కడ నా చూడండి, యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న వెంటనే ఆకాశం తెరవబడి ఆకాశంలోంచి దేవుని ఆత్మ పావురంలో వచ్చి ఆ ఆకాశంలోంచి ఒక స్వరం వినపడింది, ఈ నా ప్రియకుమారుడు బహుగా ఆనందిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్నకి ఒక సమాధానం చెప్పండి. యేసు ప్రభు పరిచర్య బాప్తిజం ముందు స్టార్ట్ చేశాడా, బాప్తిజం తర్వాత స్టార్ట్ చేశాడా? ముందు చేశాడా? సంపూర్ణమైన పరిచర్య ఎప్పుడు వచ్చాడు? బాప్తిజం తీసుకున్న తర్వాత, బాప్తిజం ముందా? బాప్తిజం తర్వాత 30 ఏళ్ళు వచ్చిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత పరిచర్యని మొదలుపెట్టాడు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత పరిచర్య మొదలుపెట్టాడు. బాప్తిజం తీసుకోగానే తండ్రి అంటున్నాడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, సువార్త పరిచర్య చేశాడో చేయలేదు? ఇంకప్పటికి పరిచర్య ప్రారంభించలేదా? ప్రారంభించకుండా ముందే ఎందుకు ఆనందిస్తాడు దేవుడు? ఇప్పుడు ఒక పని అప్పు చెప్పి అనుకుందాం, మీకు ఒక పని అప్పు చెప్పి, పలానా ప్రాంతంకి వెళ్ళండి అమ్మా, వెళ్ళి అక్కడ యేసు ప్రభువుని చెప్పి అక్కడ మీరు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నాకు చెప్పండి అని చెప్పాను. మీరు వెళ్ళి ప్రార్థన చేసి రండి అని చెప్పాను. మీరు వెళ్తున్నా ముందే మీరు చాలా బాగా చేశారమ్మా, బాగుందని చెప్తాను నేను, మీ బట్టి నేను ఆనందిస్తున్నానమ్మా, మీరు ఆ పనులను బలి చేసి అంటనా? ఎప్పుడు చెప్తాను? పని అంతా అయిపోయిన తర్వాత కదా, ఆఖరిలో కదా చెప్పేది. ఇప్పుడు యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు, ఇంకా పరిచర్య మొదలే పెట్టలేదు, కానీ ఆనందించేస్తున్నాడు అనే పదం ఎందుకన్నాడు? చేసిన తర్వాత కదా.
అయిన తర్వాత కదా అనాల్సిన మాట. ముందే ఎందుకు ఆనందం వచ్చింది దీనికి? ఎందుకు వచ్చి ఉంటుంది? 30 ఏళ్ళ తర్వాత పరిచర్య మొదలెట్టాడు. 30 ఏళ్ళ తర్వాత బాప్తిజం తీసుకున్నాడు. 30 ఏళ్ళ తర్వాత పరిచర్య ప్రారంభిస్తున్న టైంలో ఆయన ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. దాని అర్థం ఏంటంటే తన బతికినంత కాలము దేవుని సంతోషపెట్టేలా బ్రతికేశాడు. 30 ఏళ్ళు పరిచయం చేయలే, 30 ఏళ్ళు పరిచయలోకి రాలే, కానీ ఆ గడిచిన కాలం అంతా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో, దేవుణ్ణి ఎలా బయట పెట్టాలో ఆ దృక్పథం కలిగినట్టు కాబట్టి దేవుడు ఆనందించాడు ఆ విషయంలో. స్టార్ట్ చేసినందుకు కాదు, బతికినందుకు. పరిచర్య మొదలుపెట్టినందుకు కాదు, పరిచర్య లేకముందే ఆయన ఇష్టంగా జీవించారు కాబట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని చూసి తండ్రి ఆనందిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. దేవుణ్ణి యేసు ప్రభు సంతోషపడుతున్నాడు. దేవుణ్ణి యేసు ప్రభు వల్ల సంతోషం వచ్చింది. తండ్రికి యేసు ప్రభు వల్ల సంతోషం వచ్చింది. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం తీసుకురాను. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము తీసారా? తీసినారంటే పేజ్ నెంబర్ చెప్పేయండి వాళ్ళకి. 3వ అధ్యాయము 3వ అధ్యాయము. ఇక్కడ మీరు చాలాసార్లు చదివే ఉంటారు ఈ జరిగిన సంఘటన. 1 నుంచి ఒక్కసారి నెమ్మది చదవండి. అది ఒక రాజు ఉన్నాడు, నెబుకద్నెజరు ఆయన పేరు. ఈ రాజుగారు నెబుకద్నెజరు గారు ఒక బంగారపు ప్రతిమ చేశారు. అంటే బంగారంతో ఒక విగ్రహాన్ని తయారు చేసి రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు పెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధానకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండేది. ఇక్కడ రైట్ నుంచి చెప్పేస్తాను చూడండి. ఈ రాజు ఏం చేశాడంటే ఒక బంగారంతో ఒక ప్రతిమ తయారు చేశాడు, ఒక విగ్రహం. అది అంటే ఆ మోర్లని తెలుగులో రాశాడు కదా. 99 అడుగులు ఎత్తు, 99 వెడల్పు. అంటే ఊహించండి, 99 అంటే ఈ గడప ఉందా, ఈ గడప 7, 8, 9 అంతే ఉంటుంది అడుగులు. అలాంటిది ఆలోచించండి. 99 అడుగులు ఎత్తు ఆలోచించండి, 99 అడుగులు వెడల్పు ఆలోచించండి. అంత పెద్ద బంగారంతో ఒక విగ్రహం తయారు చేసి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. ఒరే మీరిదిరా, దీంట్లో వచ్చే డబ్బులు, దీనికి వచ్చే కానుకలు, దీనికి వచ్చే ఇవంతా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ మూర్ఖుడైన ఈ రాజు ఏం చేశాడంటే ప్రతి ఒక్కడు ఈ నా చేతులు తయారు చేసిన బంగారపు విగ్రహాన్ని దండం పెట్టాల్సిందే, మొక్కాల్సిందే అనేసాడు. ఒక రూల్ పాస్ చేస్తాడు, ఒక చట్టం పాస్ చేస్తాడు. కిందకి వద్దాం. రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడు. రైట్. ఇక్కడ ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఏంటంటే ప్రతి ఒక్కడు ఈ విగ్రహానికి కిందకు వచ్చి దండం పెట్టి వెళ్ళాల్సిందే. ఒకవేళ ఈ విగ్రహానికి ఎవరైనా మొక్కకపోతే వాడు శిక్షకు గురవుతాడు. ఆ శిక్ష ఏంటంటే మంటల్లో వేసి కాల్చడము అని చెప్పాడు. 7వ వచనం చాలా కిందకు వచ్చాను. సకల జనులకు బాగా పిల్లంగ్రోవి పెద్ద వీణ, వీణే, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన
బంగారు ప్రతిమకు నమస్కారం. రైట్. ఇక్కడ మా బాజాలు సన్నాయిలు అవన్నీ ఊతున్నప్పుడు జనం అంతా వచ్చి ఖచ్చితంగా ఆ విగ్రహం దగ్గర సాగిలపడి తలోంచి నమస్కరించాల్సిందే అని రూల్ పాస్ చేశాడు. అందరూ వచ్చి ఆ బాజాలు వినపడగానే వచ్చి ఆ విగ్రహం ఎదురుకుండా మోకాలేసి అందరు తలలోంచి ఆ విగ్రహానికి మొక్కడం ప్రారంభించాడు, బంగారు విగ్రహానికి. అప్పుడు ఆ కమిటీలో ఉన్న కొందరు వచ్చి ఫిర్యాదు ఇచ్చారు రాజుగారికి. ఏంటది? 8వ మాట నుంచి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు మనుష్యులు వచ్చి యూదులపై నీ కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరునొద్ద ఇలాగు మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించునుగాక. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా బాకాను పిల్లంత్రోవిని పెద్ద వీణెను విపంచికను సింఫోనియను సకల విధములకు 12 చదవండి డైరెక్ట్గా. ఇంకా రాజా తాము శద్రకు మేషకు అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. రైట్. ఇక్కడ ఒక ఫిర్యాదు వచ్చింది. ఏంటంటే రాజుగారికి చెప్తున్నారు, అందరూ మీరు తయారు చేసిన ఆ బంగారపు విగ్రహాన్ని దండం పెట్టారు, కానీ మీరు నియమించారే, అధికారం ఇచ్చారే కొందరు యూదులు, దాంట్లో ఒక ముగ్గురు ఉన్నారు, శద్రకు మేషకు అబ్దుల్ని. మీరు నియమించిన ఆ వ్యక్తులు మాత్రము ఆ విగ్రహానికి సాగిలపడి నమస్కారము పెట్టలేదు అనే ఒక కంప్లైంట్ ఈ కమిటీ వారు ఇచ్చారు. అందరూ విగ్రహాన్ని దండం పెట్టారు, కానీ ఈ ముగ్గురు మాత్రం పెట్టలేదు అన్నారు 13వ వచనం నుంచి. చూడండి, అప్పుడు ఆ రాజుకి, నెబుకద్నెజరు రాజుకి బాగా కోపం వచ్చింది, బాగా రౌద్రం వచ్చింది. వచ్చి ఒరే వాళ్ళ ముగ్గురిని ఇటు తీసుకురంట అన్నాడు. వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, శద్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించడం లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియు నాకు వినబడినది. రైట్. ఇక్కడ ఆ ముగ్గురికి చెప్పాడు, ఏరా మీరు ముగ్గురు నేను తయారు చేసిన విగ్రహానికి మీరు దండం పెట్టట్లంట, మొక్కట్లంట, నేను విన్నది నిజమేనా అన్నాడు 16వ వచనం నుంచి. శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. వారు ఇలా చెప్పారు రాజుతో, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనంత చింత మాకు లేదు. చూడండి, ఇక్కడ రాజు ఒక శిక్ష ఖరారు చేశాడు. ఆ ప్రతిమని, ఆ విగ్రహాన్ని ఒకవేళ మొక్కకపోతే చంపేస్తాను అని. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మీద ఒక కంప్లైంట్ వెళ్ళింది, ముగ్గురు స్నేహితుల మీద ఒక కంప్లైంట్ వెళ్ళింది. అందరు దండం పెట్టారు, కానీ ఈ ముగ్గురు మాత్రం దండం పెట్టలేదు. రాజు అడిగాడు, వారు చెప్పింది నిజమేనా అని చెప్పారు. వీళ్ళు సమాధానం చూడండి ఎలాగుందో, చెప్పాల్సిన అవసరం లేదంటున్నారండి. ఇక్కడ చదవండి మళ్ళీ. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలసినంత చింత మాకు లేదు. ఆ మాట చూడండి, ఒకసారి గమనించండి. చంపైపోతున్నారు, అగ్నిలో వేస్తారు అనే శిక్ష ఖరారైంది. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు, రాజుగారి దగ్గర ఉన్నారు. నేను విన్నది నిజమేనా అంటే నీకు అసలు ఈ విషయాలు సమాధానం చెప్పాల్సిన అవసరత, ఆ చింత, ఆ నొప్పి, ఆ భయము, ఆ భారము మాకు ఏమీ లేదు అన్నాడు. మేము సేవించుచున్న దేవుడు, మేము ఎవరినైతే సేవిస్తున్నామో, ఏ దేవుడిని నమ్ముతున్నామో, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి ఈ మంటల్లో నువ్వు వేసిన నా దేవుడు నన్ను కాపాడుతాడు. రక్షించును. ఒకవేళ ఆయన ఇక్కడ గమనించండి, ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. చూడండి, కాపాడుతాడు అంటున్నాడు. ఒకవేళ నువ్వు అగ్నిలో వేసినా నా దేవుడు కాపాడేస్తాడు. ఒకవేళ కాపాడకపోయినా నీవు తయారు చేసిన ఈ విగ్రహానికి మేము సాగిలపడాము. ఇప్పుడు ఆలోచండి, కాపాడేది దేవుడే అంటున్నాడు. ఒకవేళ కాపాడకపోయినా దేవుడే, కాపాడిన దేవుడే, కాపాడకపోయినా దేవుడే. ఇలా నమ్మకం, విశ్వాసం చూడండి. కాపాడే దేవుడు, కాపాడపోయినా దేవుడు అని చెప్పాడు. పడాల్సినా పర్లేదు అన్నాడు. ఇంకా కోపం వచ్చింది రాజుకి, ఏంట్రా వీళ్ళ సమాధానం అని చెప్పి. శద్రకు మేషకు అబేద్నెగో అయిన వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిగా చేయవలెనని
ఏ మంట అయితే కాల్చి రెడీగా పెట్టి ఉంచాడో శిక్ష వేయడానికి దాన్ని 7 అంతలు రెడీ చేయించాడంట. ఒకేంత కాదు, మామూలుగా ఆ మంట కాలుతున్న టైంకి ఇంకా 7 అంతలు మంట పెంచేశాడు వీళ్ళని వేయడానికి, శద్రక్ మేషక్ అబేద్నెగోని వేసేయడానికి. ఇంకా పెంచాడు. పెంచిన తర్వాత తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండంలో వెయ్యుడని ఆజ్ఞ. రైట్, నీకు చెప్తాను, టైం అవుతుంది. ఇక్కడ ఆ ముగ్గురిని కాల్చడానికి ఇంకా 7 అంతలు పెంచండి రా అంటే 7 అంతలు పెంచారు. పెంచి వాళ్ళని తీసుకొచ్చి ఆ మంటల్లో వేయడానికి బలమైన వారు సెక్యూరిటీని పెట్టాడు. ఒరే మీరందరూ వాళ్ళని బరబరబడ ఈడ్చుకెళ్ళిపోయి ఆ మంటలు అయ్యండ్రా, వాళ్ళు బయట రాకూడదని చెప్పి ఆజ్ఞాపించేశాడు. మంట 7 అంతలు అయిపోయింది, 7 సార్లు ఎక్కువైపోయింది. ఈ ముగ్గురిని ఈడ్చుకుని తీసుకెళ్ళిపోయి, నమ్మట్లేదురా నేను తయారు చేసిన విగ్రహాన్ని పట్టుకోర్రా మీరని ఆ మంటల్లో వీళ్ళు ముగ్గురిని వేస్తారండి. ముగ్గురిని వేస్తారు. ముగ్గురిని వేసిన తర్వాత రాజుకి కలవరం ప్రారంభమైందండి, నొప్పి ప్రారంభమైందండి. 24 చూడండి ఒకసారి. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిం కదా అని తన మంత్రులను అడిగారు. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించుడు చూచుచున్నాను. ఇక్కడ రాజుకి కలవరం మొదలైపోయింది. ఒరే నేను చెప్పింది ముగ్గురిని, మీరేంటంటే 4 వేసారు అన్నారు. వీళ్ళు అంటున్నారు అయ్యా మేము 3 వేసామని. మరి నాకెంతలో 4 కనపడుతున్నారు, మీరు 3 వేయమంటే అక్కడ నాకు లోపల మనిషి మా మంట లోపల 4 ఎలా కనిపిస్తున్నారు. ఈ కలవరం మొదలైపోయింది. ఆ రాజు చూస్తుండగా ఆ 3 లోపలే ఉన్నారు, ఆ మంటలు వెలుగుతూనే ఉన్నాయి, ఆ మంటల లోపల 4 కనిపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈయనకేమో భయం మొదలైపోయింది. మంటలో పడినోడికి భయం ఉండాలా, కాల్చినోడుగా? పడినోడికే కదా. ఎవరికి భయం మొదలైంది ఇప్పుడు? ఒరే 3 ఏమంటే 4 కనిపిస్తున్నారు ఏంటని రాజు కలవరం మొదలైపోయింది. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక్కడ వారికి ఏ హాని కలగలేదు. మంట వెలుగుతుంది 7 అంతలో, ఏ హాని కలగలేదు. ఆ 4వది ఎవరు కనిపిస్తున్నారా? దేవదూతలాగా దేవుడి లక్షణాలు కలిగి ఉన్నారా అని రాజుగారు కితాబిస్తున్నారు. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా. రైట్, ఇక్కడ ఆ మంట దగ్గరకు వచ్చి ఆ ముగ్గురిని పిలిచాడు. రండి మీరు బయట రండి ఒకసారి. సర్వోన్నతుడైన దేవుని సేవకులారా అని పదం వాడుతున్నాడండి. ఇక్కడ ఆ విగ్రహానికి సాగిల పడలేడు. చావు ఎదురుగుందని తెలుసు, మరణము ఎదురుగుండా ఉందని తెలుసు, కానీ ఏ మాత్రం భయపడకుండా వీరి భయాలు, వీరి సుఖము, వీరి ఆనందం చూడకుండా డైరెక్ట్గా చావడానికి రెడీ అయ్యారు. వారిని బయటికి పిలిచాడు, రమ్మన్నాడు. 3 బయటకు వచ్చారు, చూశారు. ఒంటి మీద ఉన్న వెంటు కూడా కాలేదు, ఆ వెంటు కూడా కాలేదు. కనీసం ఆ మంట యొక్క వాసన కూడా తగలలేదు, రావట్లేదు. మీరు నమ్ముతున్న దేవుడు గొప్పోడురా బాబు, మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడురా బాబు, మీరు నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడురా బాబు అని రాజు కితాబిచ్చి ఏమంటాడంటే, కిందకు వచ్చిన తర్వాత నేను చెప్పేస్తాను. ఎప్పుడైతే ఆ విగ్రహానికి ఎవరైతే నమ్మరో ఆ వ్యక్తుల్ని చంపేస్తానన్న రాజు వీళ్ళు 3 చేసిన పనిని చూసి ఏమంటాడంటే, ఒరే ఇప్పుడే చెప్తున్నాను అందరూ గమనించండి, ఎవరైనా శద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుణ్ణి ఒక్క మాట అనినా, ఒక్క మాట అన్న ముక్కల కింద నరుకుతాన్నాడండి. అదే రాజు ఆ ప్రతిమకు దండం పెట్టకపోతే చంపేస్తా అన్నవాడు శద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడినైనా ఎవరైనా ఒక మాట అంటే వాడి ఇల్లు ఉండదు, ఒళ్ళు ఉండదు, జాగ్రత్త అని చెప్పాడండి. ఇప్పుడు ఆలోచించండి, ఆ శద్రక్ మేషక్ అబేద్నెగోలు వారి సుఖం చూసారా? వారి సంతోషం చూసారా? వారి ఆనందం చూసారా? ఎవరు ఆనందం చూసారు ఇంతకు? మరి దేవుడి కోసం నిలబడడం ప్రారంభించారండి. వారి సంతోషం చూడలేదు, వారి ప్రజల సంతోషం చూడలేదు, వారి మనుషుల సంతోషం చూడలేదు. ఒరే నువ్వు చచ్చిపోతే ఎలారా, నేను లేకపోతే ఎలాగరా, నువ్వు సావకూడదురా, ఒక్కసారి దండం పెట్టిరా, మొక్కేరా అని అంటున్నారు. ఏమీ లేదండి, దేవుడి కోసం నిలబడ్డారు, దేవుడి కోసం చావడానికి రెడీ అయిపోయారు. అగ్నిలో వేసిన దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆలోచండి, ఎవరు సంతోషం కోసం వాళ్ళు నిలబడ్డారు?
దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం మరణానికి సిద్ధపడ్డారు, చావడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ ముగ్గురు దేవుడిని ఆనందం చేయడం కోసం మరణాన్ని కూడా లెక్క చేయలేదు. ఇప్పుడు మనము మనుషుల ఆమోదం పొందడానికి, మనుషుల సంతోషం పొందడానికి దేవుని సంతోషాన్ని పెడుతున్నాం ఎక్కడైనా? ఏది ఎక్కువ మన మీద ప్రభావితం చూపిస్తుంది? మనుషుల ఆమోదము, మనుషుల సంతోషము, మనుషుల ఆమోదము, మనుషుల సంతోషము. ఈ మనుషుల సంతోషాన్నే మనం పెట్టే ప్రయత్నం చేస్తాం తప్ప దేవుని ఆమోదం, దేవుని సంతోష పెట్టే ప్రయత్నం మనం. ఇంకొక వచనం చూపిస్తాను మీకు. మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసు ప్రభువు జననం ఎలా ఉందంటే, ఆయన తల్లి అయిన మరియా యేసు ప్రభు తల్లి అయిన మరియా యోసేపులకు ప్రదానము చేయబడిన తరువాత, యోసేపుకి అంటే మరియమ్మ గారు యోసేపుకి ఎంగేజ్మెంట్ ప్రధానము అయిపోయింది. అంటే పెళ్ళి ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత వారు ఏకము కాకమునుపు, వారిద్దరూ ఏకము కాకముందు, ఇంకా సంపూర్ణమైన వివాహం అవ్వలేదు, కానీ ప్రధానం మాత్రమైంది. శుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వారికి పెళ్ళి అవ్వక ముందే మరియమ్మ పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ వల్ల గర్భము ధరించింది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, మరియ భర్త యోసేపు నీతిమంతుడు గనక ఆమెను అవమానపరచునల్లక ఆమెను అవమానపరచుకో, రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించి, రహస్యంగా ఆవిడని సరే ఇంక వదిలేద్దాం అని అంటున్నాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. రైట్, ఇక్కడ నేను చెప్తాను, గమనించండి, ఒకసారి ఊహించడానికి ప్రయత్నించండి. వివాహం కోసం రెడీ అయిపోయారు, సంబంధం మాట్లాడుకున్నారు. మాట్లాడేసుకున్న తర్వాత, సంబంధాలు మాట్లాడిన తర్వాత, ప్రధానమైన తర్వాత పెళ్ళి కుమార్తె గర్భవతి అనే విషయం తెలిసిన తర్వాత పెళ్ళి చేస్తాం మానేస్తాం అండి? పెళ్ళి చేస్తాం మానేస్తామా? ఖచ్చితంగా ఏం చేస్తాం? మానేస్తాం. మానేసి అవసరమైతే జనాలు చెప్తాం, పెళ్ళికి ముందే ఎవరితోనో కాలు జారిందంట, అది అలా చేసిందంటే ఇది చెప్తాం. ఇక్కడ ఏం రాశాడంటే, యోసేపు నీతిమంతుడు గనక ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడంట. ఇప్పుడు ఒక్కసారి యోసేపుని గురించి ఆలోచిద్దాం, యోసేపు పక్షాన ఆలోచిద్దాం. పెళ్ళి కుమారుడు యోసేపు, పెళ్ళి కుమార్తె మరియమ్మ. ఇప్పుడు మరియమ్మకి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న టైంలో గర్భవతి అనే విషయం తెలిసింది. యోసేపు మనసు ఎలాగుంటుంది? బాధ అనిపిస్తుందా? అనిపిస్తుంది. అలాగే దుఃఖపడుతూ నిద్రపోతుంటే దేవుని దూత వచ్చి, దేవుని స్వరం వచ్చి ఆయనతో మాట్లాడింది. మరియా నీతిమంతురాలు, పరిశుద్ధురాలు, ఆమె ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి పాపం చేయలేదు. ఆమెకు వచ్చిన గర్భము తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ వల్ల వచ్చిన గర్భము. నువ్వు ఎలాంటి డౌట్లు పెట్టుకోవద్దు, ఖచ్చితంగా పెళ్లి చేసుకో అని చెప్పి మాట్లాడేశాడు దేవుడు. ఇప్పుడు యోసేపుతో దేవుడు మాట్లాడాడు, ఊర్లో జనంతో కాదు, ఊర్లో మనుషులతో కాదు, సంఘస్థులతో కాదు, తల్లిదండ్రులతో కాదు. ఇప్పుడు యోసేపుతో దేవుడు మాట్లాడాడు ఆ విషయం. ఇప్పుడు యోసేపు పక్షాన్ని ఆలోచించండి. అలాంటి సంబంధమే వస్తే యోసేపు అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఊరు ఒప్పుకుంటుందా? గ్రామం ఒప్పుకుంటుందా? మనుషులు ఎవరిని ఒప్పుకుంటారా? బంధుమిత్రులు ఎవరిని ఒప్పుకుంటారా? ఈయనతో దేవుడు ఆ విషయాన్ని మాట్లాడాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, అయినా సరే పెళ్లి చేసుకుంటే ఊర్లో ఎలా ఉంటారు? బంధువులు ఏమంటారు? ఎలాంటి మాటలు అంటారు? ఎలాంటి నిందలేస్తారు? యోసేపు ఒప్పుకున్నాడో లేదో? మరి ఒకసారి యోసేపు స్థానంలో ఉండి ఆలోచించండి. అది ఒప్పుకోవడం ఈజీయా కష్టమా? కష్టమేనా? కానీ ఒప్పుకోండి లేదా? దేవుడు చెప్పాడంటే ఎవడు నమ్ముతాడండి? దేవుడు మాట్లాడాడు మరియమ్మ పరిశుద్ధురాలంట అంటే ఎవడు నమ్ముతాడు? అసలు నమ్మే వాస్తవాలాగా ఉన్నాయి.
అయినా చేసాడు లేదా? పెళ్లి చేసుకున్నాడు లేదా? తలొగ్గాడు లేదా? బోల్డ్ మాటలు వచ్చుంటాయి లేదా? భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్తుంటే ఒరే కడుపుతో ఉన్నదాన్ని చేసుకున్నాడు అని ఉంటారనరా? పెళ్ళి కాకముందు కాలు జారిందిరా ఇది అలాంటి దాన్ని చేసుకున్నాడు అని ఉంటారనరా? అవన్నీ అన్నా సరే కూడాను యోసేపు మనుషుల ఆమోదం చూశాడా? దేవుని సంతోషం చూశాడా? దేవుడు ఒక ఆమోదం వేశాడు. ఒరే నువ్వు పెళ్లి చేసుకోవడం సంతోషం చెప్పాడు. నిందలు వచ్చే రాలేదా? అవమానాలు వచ్చే రాలేదా? ఇవన్నీ వచ్చినా ఎవరిని సంతోషపెట్టాడు దేవుడు అక్కడ? యోసేపు. అంత భయంకరమైన నిందలు అసలు అంటే చదువుతుంటే మనకి మామూలుగా అనిపించవచ్చు. యోసేపు స్థానంలో ఉంటే అర్థమవుతుంది, యోసేపు పరిస్థితిలో ఉంటే అర్థమవుతుంది. ఒక మచ్చు అనుకుందాం, మీ కొడుక్కి ఇచ్చేయాలండి అనుకుందాం. ఒకసారి ఊహిస్తే మీ కొడుక్కే ఇలాంటి సంబంధం చేయాలి, చేస్తారా? మీ కొడుకు అన్నాడు రాత్రి, అమ్మ దేవుడు నాతో మాట్లాడాడమ్మా, అమ్మాయి మంచిదే అంట అమ్మా అని చెప్పాడు. ఒప్పుకుంటారా? దేవుడు మాట్లాడాడని ఒప్పుకోరా? మరి ఈయనకి పరిస్థితి ఏంటి? మనుషుల్ని లెక్క పెట్టలేదు, మనుషుల ఆలోచన లెక్క పెట్టలేదు, మనుషుల సంతోషాన్ని లెక్క పెట్టలేదు. ఆయనకు ఒకే ఒక గురి, నా తండ్రి చెప్పాడు నా తండ్రి సంతోషమే. ఎన్ని అవమానపు మాటలన్నా ఏది అనినా దేవుని కోసం నిలబడతా. నాకు సంతోషం తండ్రిదే, ఆయన సంతోషమే నాకు ముఖ్యము. ఇంత త్యాగం చేస్తే యేసుప్రభు పుట్టాడు. ఇంత త్యాగం చేసిన తర్వాత యేసుప్రభు గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ నొప్పు తీసుకున్నాడు కాబట్టే అంత క్రియ జరిగింది. ఇప్పుడు ఆలోచిద్దాం. మనుషులు మెప్పు కోరతారు. మనుషులు సంతోషం కోసమే బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు దేవుని సంతోషం ఎక్కడుంది? ఇక్కడ దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయాసం ఉందా? దేవుణ్ణి సంతోష పెట్టాలన్న ఆలోచన ఉందా? దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో ప్రయాసం ఉందా? ఇప్పుడు చెప్పిన ఈ ముగ్గురును, ఆ శద్రక్ మెషక్ అబేద్నెగోలో ఈ యోసేపు ప్రయాసపడ్డారు సంతోష పెట్టడానికి. దేవుణ్ణి సంతోష పెట్టడానికి కోసం ప్రయాసపడ్డారు. ఇప్పుడు మనం దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయాసపడుతున్నామా? ప్రయాసం ఉందా? మనుషులు మెప్పుతూ ఆగిపోతున్నామా? మనుషులు సంతోషంతో ఆగిపోతున్నామా? ఇప్పుడు మళ్ళీ తీయండి గల్తీలు రాసిన పత్రిక 1:10. గల్తీ రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయ, దేవుని ఆమోదమా మనుషుల ఆమోదమా? మనుషుల సంతోషమా దేవుని సంతోషమా? ఒకవేళ నేను గనక మనుషుల ఆమోదం గనక దేవుని ఆమోదం కాకుండా మనుషుల ఆమోదము, మనుషుల సంతోషము పొందడానికి ప్రయత్నం చేస్తే క్రీస్తుకి దాసుని, క్రీస్తుకి శిష్యుణ్ణి కాదు. ఒకవేళ ఇప్పటికైనా మనుషులు ఏమనుకుంటారో, మనుషులు ఏమని ఊహిస్తారో, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో, ప్రజలు ఏంటో మీ దృష్టి కనుక మనుషుల పట్ల, మనుషుల వైపు కనుక ఉంటే ఖచ్చితంగా క్రీస్తుకి శిష్యుడిగా కాలేరు. మనుషులు ఏమనుకుంటున్నారో మీకు సంబంధం లేదు, మనుషుల ఆమోదంతో మీకు సంబంధం లేదు, మనుషుల సంతోషంతో మీకు సంబంధం లేదు. దేవుని ఆమోదము దేవుని సంతోషమే. వీటి విషయంలో ప్రయాసపడి దేవుని దగ్గరికి వెళ్తే దేవునికి సంతోషం. వీటి విషయంలో ప్రయాసపడుతున్నామా? మనుషుల ఆమోదము మనుషుల సంతోషమా? ఎక్కడున్నాము, ఎక్కడ ఆలోచిస్తున్నాము? ఇంకా మనుషుల ఆమోదం కనుక, మనుషుల దయ కనుక, మనుషులు ఏమనుకుంటారో అనుకుంటూ జీవిస్తే క్రీస్తుకి శిష్యులుగా మారలేము. ఆయనకు శిష్యులుగా మారాలంటే మనుషులు ఏమనుకుంటారో ఆలోచించడానికి వీలేదు, మనుషుల సంతోషం గురించి కూడా ఆలోచించడానికి వీలేదు. కేవలం దేవుణ్ణి నేను ఏం చేస్తే సంతోషపడతాడో, ఎలా చేస్తే సంతోషపడతాడో, నిందలే రావచ్చు.